ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభు. విరిగి నలుగున హృదయం దయచేయమని అడుగుచున్నాం ప్రభు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని ప్రభ. మాట్లాడి నిలబడేది నేను కానీ మాట్లాడేది నీవు నాయన ప్రభ. నా నోటి వెంట పలికించమని అడుగుచున్నాం ప్రభ. విని విశ్వాసం కలిగి జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 25 మొదటి నుంచి కొన్ని వచనాలలాగా వ్రాయబడి ఉన్నవండి. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింప నీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణార్థమైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఏంటది? యెహోవా నీవే మాకు దిక్కు. యెహోవా దిక్కున చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. యెహోవా మనకి కేడమునయ్యున్నాడు, ఆశ్రయమునయ్యున్నాడు కూడా. యెహోవా వైపే మనం ఎప్పుడును కూడా ఎదురు చూడాలి సహాయం కోసం. ఏ సహాయం కావాలన్నా ఏది కావాలన్నా దేవుని కొరకే ఎదురు చూడాలి. ఏమని? యెహోవా నీ కొరకు నేను నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎవరి యందు నమ్మిక ఉంచాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని ఎడల భయమును భక్తిని కలిగి ఉండాలి. యెహోవా దేవుడు మనకి ఏం చేయుచున్నాడు? వేమి చేయుచున్నాడు. మనం ఎదురు చూచుచున్నాం. దేని కొరకు? నా ఆత్మను రక్షించుకొనుటకు నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మనము ఒకవేళ ఒక పని కావాలనుకోండి, ఎవరిని అడుగుతాం మనము? ప్రభువా నేను పలానా పనిముట్టు కొనుక్కోవాలనుకుంటున్నాను, ప్రభువా నాకు సహాయం చేయమని ఎవరినైనా అడుగుతాము? దేవుడిని అడుగుతాము, ప్రార్థిస్తాము. ఆ పని అయ్యేంతటి వరకు కూడా ప్రార్థించి రోధించి ప్రార్థిస్తూ ఉంటాం. మనం ఏం చేస్తాము? యెహోవా వైపే మనము ఎత్తి పట్టుకుని మన హృదయములను మన ఆత్మలను ఆ పని అయ్యేంత వరకు కూడా అక్కడే నిలవబడి ప్రార్థన చేసుకుని రాత్రింబవళ్ళు నిల్చున్న చోట కూర్చున్న చోట ప్రతి నిమిషమును కూడా ప్రార్థన చేయుచున్నాము. ఆ ప్రార్థనే మనకి ఆశీర్వాదకరముగా, ఆ ప్రార్థనే మనకు దీవెనకరముగా, దినమెల్లా యెహోవా మన కొరకు వేమి చేయుచున్నాడు. మనం ఎదురు చూస్తున్నాము. దేవుడు ఏమనంటున్నాడు? సహాయం కొరకు మనం ఎదురు చూస్తున్నాము. అలాంటి సహాయము దేవుని వలన తప్ప మనుషుల వలన. మనుషులను నమ్ముకునుట కంటే, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలని అంటున్నాడు. ఎంతో ఆశ్రయమని అంటున్నాడు. దేవుని యొద్ద మనము అనేకమైనవి పొందుకొనుచున్నాము. అనేకమైన మేళ్లను పొందుచున్నాము. యెహోవా యందు మనము నమ్మిక ఉంచి ప్రతిదీని కూడా సాధ్యమే అవుతుంది. ప్రతిదీని కూడా దేవుని యందు మనకు కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయమే ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే మనకు సహాయం వచ్చును. మన ఆత్మను దేవుని వైపున ఉంచుకోవాలి. మనం యెహోవా యందే నమ్మిక ఉంచేవారు. యెహోవా యందు నమ్మిక ఉంచుకున్న వారికి ఎప్పుడును కూడా సిగ్గుపడనీయడు. ఎప్పుడును కూడా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహించుచున్నారు. మనకు తెలిసిన శత్రువులు ఉంటారు, కొంతమంది తెలియని శత్రువులు. కానీ వారు మన యందు సంతోషించవచ్చేమో ఈ రోజుని. కానీ దేవుడు వారి ఎదుటే మనల్ని తల ఎత్తుకునే వారిగా చేస్తానంటున్నాడు. ఈరోజు మనం తలదించుకుని వచ్చేమో, మనకు శోధనలో మనం తలదించుకోవచ్చేమో, కానీ దేవుడు ఎక్కడైతే మనము తలదించుకుంటామో అక్కడే దేవుడు పడిపోయిన చోట నుంచి లేవనెత్తుతానంటున్నాడు. పెంట కుప్పల మీద నుంచి అనేక మందిని లేవనెత్తిన దేవుడు నిన్ను నన్ను కూడా లేపుతాడు కదా. నిన్ను కూడా నీ కష్టాలలో నుంచి దేవుడు తీస్తాడు కదా. నీ కష్టాలన్నింటినీ కూడా గట్టి తెరుస్తాడు కదా దేవుడు. నీ కష్టాల నుంచి కూడా దేవుడు, ప్రతి కష్టం నుంచి కూడా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. శత్రువుల ఎదుట సిగ్గుపడనీయడు. శత్రువులను ఎదుట మనము నిలవబడేవారిగానే ఉంచుతాడు. తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని చెప్పాడు. యెహోవా మార్గంలో మనకి తెలియజేస్తున్నాడు. ఆయన త్రోవలు మనకు తేటగా పరచుచున్నాడు. యెహోవాను మాత్రము సత్యముతో గణపరచవలను. ఆయన ఉపదేశము మనకి ఇచ్చుచున్నాడు. మనం ఎలా ఉండాలి? యెహోవా కొరకు కనిపెట్టుకునే వారిగానే ఉండాలి. మనం శత్రువుల ఎదుట మన శత్రువులు నన్ను గూర్చి ఉత్సాహించుచున్నారంటున్నారు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును కూడా సిగ్గుపడనీయడు. ద్రోహం చేయువాడు కూడా సిగ్గుపడనీయడు. కానీ మనము ఎవరికి కూడా ద్రోహం చేయకూడదు. ఒకవేళ ఈరోజు మన పరిస్థితి కృంగిపోవచ్చేమో, ఈరోజు మన పరిస్థితి దీనస్థితిలో ఉండొచ్చేమో, ఈరోజు మనము శోధనలో ఉండొచ్చేమో, కానీ దేవుడు ఒక రోజున లేవనెత్తుతాడు. లేవనెత్తి దేవుడు మనలను
తల ఎత్తుకునేలాగా చేస్తాడు. అనేకమైన ఆశీర్వాదములు ఇస్తాడు. ఒకవేళ అవమానం పొందొచ్చు, ఒకవేళ బాధలు పడొచ్చు, కష్టాలు పడొచ్చు, కానీ దేవుడు ఏమాత్రమును కూడా విడిచిపెట్టడు. మనుషులు విడిచిపెట్టేయచ్చేమో, ఒకవేళ నీ అక్క చెల్లెలు విడిచిపెట్టేయచ్చేమో, నీ అన్నదమ్ములు విడిచిపెట్టేయచ్చేమో, లేకపోతే నీ భార్య వదిలేయచ్చేమో, నీ భర్త వదిలేయచ్చేమో, నీ బడలు వదిలేయచ్చేమో, కానీ దేవుడు ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టడు. ఎంత మాత్రమును కూడా త్రోసివేయడు. ఎంత మాత్రమును కూడా నీ చెయ్య విడువడు. నిన్ను పట్టుకునేవాడు ఎవరు? యెహోవాయే. యెహోవా ఎంత మాత్రమును కూడా నీ చెయ్య విడువడు. నిన్నెన్నడను కూడా విడిచిపెట్టడు. ఆయన నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరిచి ఉన్నాడు. దానిని పొందుకునే స్థితిలో నువ్వు ఉండాలి. ఏమైనాడు? నీవే నా రక్షణమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకునిచుంటున్నాను. మన రక్షణ అయిన దేవుని యందు మనం ఏమి చేయాలి? కనిపెట్టుకుని ఎదురు చూడాలి. నా ఇంటికి రక్షణ రావాలి. జక్కయ్య ఇంటికి ఎలా రక్షణ వచ్చిందో నా ఇంటికి అలాగే రక్షణ రావాలి. పేదరాలైన సమరశ్రీ ఇంటికి ఎలాగైతే రక్షణ వచ్చిందో నా ఇంటికి కూడా అలాంటి రక్షణ కావాలని ప్రార్థన చేయి. మారు మనసు పొందు, దేవుని యందు రక్షణ పొందు. నీ ఇంటికి రక్షణ దేవుడు తీసుకొస్తాడు. దేవుడు నీతో కూడా భోజనం బల్లలో కూర్చుంటాడు. నిందే తలుపునద్ద నుండి దేవుడు తలుపు తడుతున్నాడు. నువ్వు తీసే స్థితిలో ఉన్నావా? ఎలా ఉన్నావు? ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. ఒక్కసారి నీ మనసును నువ్వు పరిశీలించ. మన రక్షణకర్త అయిన యెహోవాయే మనకి కేడమునై ఉన్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సృష్టి యొక్క దేవుడు మన దేవుడు. సృష్టి అంతను సృష్టించినవాడు నీ కష్టాలను తీర్చడంలో ఒక ఇదేమి కాదే. నీ కష్టాల నుంచి గట్టెక్కించడంలో దేవునికి అసాధ్యము కాదే, సాధ్యమే. దేవునికి ప్రతిదిని కూడా సాధ్యమే. అనుకోవచ్చు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా కష్టాలను తీర్చట్లేదు, కానీ దేవుడు అందరినీ కూడా ఒకే రీతిగా చూశాడు. ఒకే రీతిగా అందరినీ కూడా ఆయన జీవవాయువుని పోసాడు. అందరినీ కూడా మట్టితోటే చేశాడు. కానీ మనం ఈ లోకంలోకి వచ్చేసరికి మన సాతాను మనలో ప్రవేశించి మన ఇష్టానుసారంగా దేవుని విడిచిపెట్టేసి మనం ఈ లోకపు వైపు చూసి మనం దేవుని విడిచిపెట్టేసి ఉంటున్నాం. కానీ అలాగ కాదు. దేవుడు ఆధారమై ఉన్నాడు, రక్షణకర్త అయి ఉన్నాడు. యెహోవాయే మనలను బాగు చేసేవాడు. యెహోవాయే రక్షణ అయి ఉన్నాడు. మనము తలుపు తీసే మన హృదయం అనే తలుపు యొద్ద ఉండి దేవుడు తట్టుచున్నాడు. తీసే స్థితిలో ఉండాలి. అప్పుడు నీ ఇంటికి, నీ అందరి ఇంటికి కూడా రక్షణ వస్తుంది. ఈ వాక్యము నీకును నాకును తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడు సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభా. మా శత్రువులను, మిత్రులను దీవించిన ఆయన ప్రభా. ధనుకులనేమి, భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నావు ప్రభా. మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. ఎంత మాత్రము ప్రభని నమ్ముకుని వంతులు సివేనన్నావు నాయన ప్రభా. సిగ్గుపడనివ్వనన్నావు నాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించిన నాయన ప్రభా. నేను ప్రభా, బస్సులు వెలిచిన రైలు ఎవరెవరైతే ఏ వాహనం అయితే నడుపుచున్నారో వారు వాహనములతో సురక్షితంగా వారి గృహాలకు చేర్చిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ప్రభా చేతి పనులు చేయుచున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. ఉద్యోగం లేని వారు ఉద్యోగం దయచే ప్రభా. పిల్లలు లేని వారు పిల్లలు దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచే ప్రభా. దినమెల్లను ప్రభా నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభు విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మా శత్రువులు, మిత్రులను దీవించినాను ప్రభా. ధనుకులనేమి, భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నేను ప్రభా. ఉద్యోగం నేను ఉద్యోగం దయచే ప్రభా. ఎగ్జామ్ రాచుండగా ప్రభా, ఎగ్జామ్ అంతట్లో తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము నెరవేరినట్లును భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. నిచ్చిన వారికి, చూచుచిన వారికి సదాకాలముని కృపతోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.